రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒక సమస్య ఈ కలుపు ఎక్కువగా రావటం చెరుకులో. చెరుకు మొదటి 45 నుంచి 60 రోజుల వరకు చాలా అంటే మెల్లిగా పెరుగుతుంది. అలాగే మనం ఈ మధ్యలో ఏందంటే వరుసల మధ్యలో ఎక్కువ దూరం పెట్టుకోవాలి. అంటే దాదాపు ఒక 5 ఫీట్ల దూరం వరకు కూడా పెట్టుకొని చెరుకు నాటాలి అని చెప్తున్నాం కాబట్టి ఈ చెరుకు వరుసల మధ్యలో ఎక్కువగా కలుపు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి అంతర కృషి చేసుకునే చాలా పరికరాలు రైతుకు అందుబాటులో ఉన్నాయి. అలాగే చెరుకు వరుసల మధ్యలో కనుక ఒకవేళ కలుపు ఎక్కువగా ఉన్నట్టయితే విత్తిన 3 రోజుల లోపు మనకు చాలా రకాల కలుపు మందులు, ఒక 2-3 రకాల కలుపు మందులు ఉన్నాయి. ముఖ్యంగా రైతులు అట్రజిన్ అనే కలుపు మందును వాడుతుంటారు. ఇది ఎకరానికి 2 కిలోల చొప్పున వాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అమెట్రిన్ అనే కలుపు మందు కూడా ఉంది. ఇది ఎకరానికి 2.5 కిలోలు వరకు వాడవలసిన అవసరం ఉంటుంది. ఇంకా ఇటీవల కాలంలో కొత్తగా చెప్పుకోవాలంటే ఇది మనకు క్లోమాజోన్ మరియు సల్ఫెంట్రాజోన్ కలయిక కలిగిన ఒక కాంబినేషన్ రెడీ టు యూజ్ అనే హెర్బిసైడ్ అంటే కలుపు మందు కూడా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంది. దీన్ని కూడా మనము విత్తిన 3 రోజుల లోపు ఈ 3 మందుల్లో నుంచి ఏదో ఒక మందుని వాడి మొదటి 3 రోజుల లోపు మనం వాడుకున్నట్టయితే ఒక 30 రోజుల వరకు కానీ 20 రోజుల వరకు ఎటువంటి గడ్డి సమస్య రాకుండా మనం పంటను కాపాడుకోవచ్చు.